లూకా సువార్త 18వ అధ్యాయం 11 నుంచి చదివినట్లయితే పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన. పరిసయ్యుని ప్రార్థన ఏ రీతిగా ఉందంటే, పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను శూరుడను కాదు, అన్యాయస్తుడను కాదు, వ్యభిచారుడను కాదు, మరి ఇతర మనుషుల వలనైనాను మరి నేను లేను, నేను ఉపవాసం ఉంటాను, దశమ భాగం ఇస్తాను, ప్రతి సండే నేను మా ఆరాధనకి వెళ్తాను, కాబట్టి నేను దొంగన కాదు అని తనకు తాను మరి యొక్క పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు. మరి సుంకరి అయితే సుంకరి ఏమని ప్రార్థన చేశాడంటే, అయితే సుంకరి మరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి మరి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా పాపినైనా నన్ను క్షమించమని సుంకరి ప్రార్థిస్తున్నాడు. పాపినైనా నన్ను క్షమించమని సుంకరి మరి ప్రార్థించాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చేతులెత్తి ప్రార్థించాడు. మరి నువ్వు నేను కూడా దినదినము మరి మొదటి స్థానము దేవునికి ఇచ్చి, మరి మొదటి స్థానంలో మోకరించి స్తుతులు చెల్లిస్తూ, ప్రభా మరి దినమంతా మా పనిపాట్లలో మీరు తోడై ఉండండి నాయనా, మరి మా హృదయ మా నోటి మాటల మా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండుటకు మమ్మల్ని దినదినము నీ రక్తంలో కడిగి, ప్రభా శుక్రవలే మనము మన పాపాలు ఒప్పుకొనుసు ప్రార్థిస్తూ ఉండాలండి. మరి తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని పరిసయ్యుని వలె హెచ్చించుకొనక శుక్రవలే మనల్ని మనం తగ్గించుకొని ఆ యొక్క మరి తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడు. దినదినము ఆయన రక్తంలో కడుగుకుంటూ, దినదినము ఆయన వెంబడిస్తూ, మొదటి స్థానము మరి ఆయనకి మొదటి టైము ఆయనకి ఇస్తూ ప్రార్థిస్తూ ఆయన పాదం సంత మరి మనం ప్రార్థించినప్పుడు మన స్థితిని మార్చేస్తుంది. మన ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి శుక్రవారే మనల్ని మనం తగ్గించుకుని దేవుని ఆరాధించినప్పుడు మనల్ని ఇచ్చించే దేవుడు. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.